హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విష్ణు కుమార్. ఏ ఇంజనీరింగ్ వాళ్ళ కోసం చెప్పేసి మనము స్పెషల్ వీడియోస్ అయితే రోజు 8ంటికి ఇస్తున్నాం కదా. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటాయి. ఇది ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం ఆపుతా. దాదాపుగా అయితే ఇస్తూనే ఉంటాను నేను. ఇప్పుడు ఇవాళ ఒక్క ఇంటర్న్షిప్తో మీ జీవితాన్ని మారుస్తుందని చెప్పేసి నేను ఈ వీడియో ఇవ్వబోతున్నా. జనరల్గా ఏంటంటే ఇంటర్న్షిప్ అంటే టైం వేస్ట్, కాఫీలు తేవడం, జిరాక్స్లు తీయటమే ఇవే నేర్పిస్తారు, రోజంతా కూడా ఖాళీకి కూర్చోబెడతారని చెప్పి చాలామంది అనుకుంటారు. కానీ అదే ఇంటర్న్షిప్ మీ జీవితాన్ని టర్న్ చేసి లక్షల్లో జీతం వచ్చే మీ డ్రీమ్ జాబ్కి ఒక సీక్రెట్ పాస్వర్డ్ లాగా పనిచేస్తుందని చెప్తే మీరు ఎవరు నమ్మరు నాకు తెలిసి. ఈ వీడియోలో సర్టిఫికేట్ కోసం చేసేటువంటి బోరింగ్ పనిలా కాకుండా ఒక ఇంటర్న్షిప్ అనేది మీ కెరీర్ని పునాదిగా ఎలా మార్చుకోవాలి, ఆ సీక్రెట్ ఏంటనేది నేను చెప్పబోతాను. చివరి వరకు కూడా వీడియోని మిస్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసేటువంటి వీడియో ఇది. అపోహ, చాలామందిలో అపోహ ఏంటంటే ఇంటర్న్షిప్ అంటే టైం వేస్ట్ అనుకుంటారు. కాలేజీ ఫైనల్ ఇయర్లోకి రాగానే మనందరినీ వెంటాడేటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే నెక్స్ట్ ఏంటి అని. మంచి కంపెనీలో ప్లేస్మెంట్ వస్తుందా, మంచి ప్యాకేజీ వస్తుందా, అసలు ఉద్యోగం దొరుకుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ వచ్చిన తర్వాత. ఈ టెన్షన్లో మన లెక్చరర్లు కానీ సీనియర్లు కానీ ఒక ఇంటర్న్షిప్ చేయండి రా బాబు అని చెప్పేసి అని అంటుంటారు. మనం ఈ టెన్షన్లో ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుందిరా అని చెప్పి మనకి సలహాలు ఇస్తుంటారు. అప్పుడు మనలో చాలామందికి వచ్చేటువంటి థాట్ ఏంటంటే ఇది ఒక పెద్ద తలనొప్పి, ఎవరో తెలియనటువంటి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి చిన్న చిన్న పనులు చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఇచ్చే స్టైఫండ్ ఏమో కానీ మనకు పెట్రోల్ ఖర్చులు కూడా వాళ్ళు ఎంత ఇస్తారు, 10,000 నుంచి 20,000 లోపు ఇస్తారు, ఖర్చులు సరిపోవు, దీనివల్ల ఆ 2 నెలలే ఇంట్లో కూర్చొని ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అయితే సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. ఈ ఆలోచన కూడా చాలా మందికి వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఎవరికైనా మీకు వచ్చిందంటే మాత్రం ఒకసారి ఎస్ అని కింద టైప్ చేయండి. అలాగే చాలా మందిలో స్టూడెంట్స్లో ఇంటర్న్షిప్ కేవలం రెజ్యూమేలో ఒక లైన్లో యాడ్ చేసుకోవడానికి, లేదా కాలేజీ వాళ్ళు అడుగుతారు కదా అని ఒక సర్టిఫికేట్ కోసం అని చెప్పేసి తూతూ మంత్రంగా పూర్తి చేస్తుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడే మనం కెరీర్లో అతిపెద్ద తప్పు చేస్తున్నాం అనుకోవాలి. నిజానికి ఒక సాధారణ ఇంటర్న్షిప్కి, ఒక స్ట్రాటజిక్ ఇంటర్న్షిప్కి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడబోయేది ఆ స్ట్రాటజిక్ ఇంటర్న్షిప్ గురించి. అది మీ కెరీర్ని రాకెట్ స్పీడ్తో ఎలా ముందుకు తీసుకువెళ్తుందో ఇప్పుడు చూద్దాం. ఒక్క క్షణం ఆలోచించండి. మీకు ఒక టాప్ కంపెనీలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీతో పాటు ఇంకొక 10 మంది కూడా ఉన్నారు. అందరి దగ్గర ఒకేలాంటి మీకులాగే బీటెక్ డిగ్రీ ఉంది, మీకులాగే దాదాపు 85%, 90% మార్కులు ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అప్పుడు రిక్రూటర్ మిమ్మల్ని మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి చెప్పండి? మీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? అందరిలో మీరు ఒకడు అన్నట్టు. ఆ ప్రశ్నకు సమాధానమే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఏదో పని చేస్తున్నామని చెప్పేటి అనుభవం కాదు, మీ కెరీర్ని డిసైడ్ చేసేటువంటి ఒక పవర్ఫుల్ అనుభవం ఇది. ఒక స్ట్రాటజిక్ ఇంటర్న్షిప్ అనేది కేవలం ఒక ట్రేడింగ్ కాదు, అదొక సీక్రెట్ వెపన్, మీ ఆయుధము. ఈ ఆయుధం అనేది మీకు 3 రకాలుగా పవర్ అనేది ఇస్తుంది. అవి సక్సెస్కి 3 పిల్లలు లాంటిది. ఏంటంటే, ఒకటి స్కిల్స్, పుస్తకాల్లో చదవనటువంటి రియల్ వరల్డ్ నైపుణ్యాలు, స్కిల్స్ నేర్చుకోవడానికి ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తుంది. రెండోది మనీ, నేర్చుకుంటూనే కొంత సంపాదించుకోవడం, ఎంతో కొంత సంపాదించుకోవడము. తర్వాత డైరెక్ట్ ఎంట్రీ, మీ 1000 మందితో మీరు పోటీ పడకుండా నేరుగా జాబ్ ఆఫర్ తీసుకోవడానికి ఇది ఒక అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ 3 గురించి వివరంగా తెలుసుకుందాము. మీ కెరీర్ మీద మీకున్నటువంటి ఆలోచన ఖచ్చితంగా మార్చబోతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. ఒక్కసారి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. మన కాలేజీలో థియరీని అయితే అద్భుతంగా నేర్పిస్తారు. మీరు బీటెక్ కాలేజీలలో జావా ఏంటి, పైథాన్ సింటాక్స్ ఏంటి, మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇవన్నీ చదువుకుంటాం, పరీక్షలు రాస్తాం, మంచి గ్రేడ్స్లో పాస్ అవుతాము. కానీ ఒక కంపెనీకి కావాల్సింది ఇది మాత్రం కాదు, ఇదొక్కటే కాదు. ఒక రియల్ ప్రాజెక్ట్లో ఆ కోడింగ్ని ఎలా వాడాలి, టీంతో కలిసి మీరు ఎలా పనిచేయాలి, తర్వాత ఒక క్లయింట్తో ప్రొఫెషనల్గా ఎలా మాట్లాడాలి, తర్వాత ఒక టైట్ డెడ్లైన్ని మీరు ఎలా మీట్ అవ్వాలి, మీటింగ్లో మీ ఐడియాలను ఎలా ప్రజెంట్ చేయాలి, వాటిని ఏ టెక్స్ట్ బుక్ కూడా మనకి నేర్పించదు, టీచర్లు మీ ప్రొఫెసర్లు కూడా నేర్పించరు. ఇక్కడే ఇంటర్న్షిప్ అనేది ఒక స్కిల్ ఫ్యాక్టరీ లాగా మీకు పనిచేస్తుంది. ఉదాహరణకు మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్నల్గా జాయిన్ అయ్యారనుకోండి, అక్కడ ఫస్ట్ టైం మీరు ఒక లైవ్ ప్రాజెక్ట్లో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. వేల లైన్ల కోడ్ చూసి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు. మీ సీనియరు ఒక బగ్ని ఎలా ట్రేస్ చేసి ఫిక్స్ చేశాడు అనేది మీరు లైవ్లో చూస్తారు. ఏదో ఎవరో చెప్తే వింటాం కదా, లైవ్లో చూస్తారు. మీ టీమ్ లీడ్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ని ఎలా మేనేజ్ చేస్తారో చూస్తారు. తర్వాత మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రాజెక్ట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది మీరు రియలైజ్ అవుతారు. ఈ ఎక్స్పీరియన్స్, ఈ అనుభవమే మిమ్మల్ని ఒక స్టూడెంట్స్ నుంచి ఒక ప్రొఫెషనల్గా మార్చడానికి కోఆపరేట్ అయితే సహాయం అయితే చేస్తుంది అనుకోవాలి. కంపెనీలు వెతికేటువంటి ఇలాంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కోసమే. మీ రెజ్యూమ్లో స్కోర్డ్ 90% ఇన్ అకాడమిక్స్ అని రాసుకోవడం కన్నా
కంప్లీటెడ్ ఏ 3 months ఇంటర్న్షిప్ ఎట్ సమ్ XYZ కంపెనీ అని రియల్ టైం ప్రాజెక్ట్ అని మీరు రాసి దాని అనుభవాలు దాంట్లో రాస్తే అది మార్కెట్లో దాని విలువ చాలా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక సబ్జెక్ట్ తెలియడమే కాదు, కనీసం పని చేయడం కూడా వచ్చు అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు అనమాట. ఇంకా సెకండ్ పిల్లర్ ఏంటి అంటే నేర్చుకుంటూ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్లో డబ్బులు సరిగా ఇవ్వరు అనేది ఒక అపోహ మాత్రమే. కొన్ని కంపెనీలు అయితే తక్కువ స్టైఫెండ్స్ ఇవ్వచ్చు, కొన్ని కంపెనీలు అయితే అసలు ఇవ్వకుండానే మీరు చేయండి, నేర్చుకోండి అని చెప్పొచ్చు. కానీ వాటి గురించి మనం మాట్లాడట్లేదు. మనం మాట్లాడుకునేది ఒక మంచి స్ట్రాటజిక్ ఇంటర్న్షిప్ గురించి. డబ్బులు ఒక్కటే కాదు ఇక్కడ ప్రధానం అనేది. ఈ రోజుల్లో టాప్ కంపెనీలు టాలెంట్ ఉన్న ఇంటర్న్స్ కోసం వెతుకుతున్నాయి. వాళ్ళకి భారీ స్టైఫెండ్స్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాయి. గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, గోల్డ్మెన్ సాక్స్ కానీ ఇట్లాంటి కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు సమ్మరివి ఇప్పుడే పడుతుంటాయి చూడండి పిల్లలు, మీరందరూ కూడా. మా అమ్మాయికి కూడా చెప్పాను నేను. అలా కొన్ని ఎలైట్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ప్రత్యేకమైనటువంటి రోల్స్ కోసం నెలకు 40,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఇంటర్న్షిప్ ఇచ్చేవి ఉన్నాయన్నమాట, స్టైఫెండ్ ఇచ్చేవి ఉన్నాయి. ఇవి కేవలం టెక్నాలజీలోనే కాదు, ఫైనాన్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ, కన్సల్టెంట్ రంగాల్లో కూడా ఇలాంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు చూడాలి. కాకపోతే ఇది అందరికీ వర్తించకపోవచ్చు. ఎందుకంటే ఒక మంచి కంపెనీలో డీసెంట్ ఇంటర్న్షిప్ కూడా ఈ రోజుల్లో యావరేజ్కి 15,000 నుంచి 25,000, 30,000 వరకు కూడా సంపాదించే అవకాశం అయితే ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు స్టైఫెండ్స్తో పాటు వసతి, రవాణా ఇలాంటి సౌకర్యాలు కూడా చూస్తున్నాయి అనమాట. ఒక 6 నెలల ఇంటర్న్షిప్ అనేది మీరు కేవలం ఒక 30,000 సంపాదించినా సరే, ఈ 6 నెలల్లో నెలకు చొప్పున సంపాదించిన ₹1,80,000 అయితే మీ చేతిలో ఉండటం అయితే గ్యారంటీ కదా. ఎంత వచ్చినట్టే కదా. ఇది మీ చదువు పూర్తయ్యేలోపు మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడమే కాకుండా మీలో నేను డబ్బు సంపాదించాననే కాన్ఫిడెన్స్ అయితే చాలా బాగా పెరుగుతుంది. పేరెంట్స్ మీద ఆధారపడకుండా మీ ఖర్చులు మీరే చూసుకోవచ్చు. ఒక మంచి ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు. ఒక ప్రొఫెషనల్ సర్టిఫికెట్లో ఏదైనా సర్టిఫికేషన్ కోర్సులు జాయిన్ అవ్వచ్చు. అందువల్ల డబ్బులు రావనే కారణంతో అవకాశాలను అయితే వదులుకోవద్దు. అవసరమైతే ఫ్రీగా అయినా చేయాల్సిందే. సరైన చోట వెతికితే మీరు నేర్చుకుంటూనే బాగా సంపాదించడానికి అవకాశం కూడా ఉంటాయన్నమాట. ఇక థర్డ్ పిల్లర్ డైరెక్ట్ ఎంట్రీ, మీ సీక్రెట్ డోర్ అనమాట. ఇది అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే, చాలా మందికి తెలియని సీక్రెట్ ఏదంటే PPO అంటారు. అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటారు. చాలా చోట్ల జరుగుతాయి ఇది. PPO అంటే సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక కంపెనీలో ఇంటర్న్గా పనిచేస్తున్నారు, అద్భుతంగా పనిచేశారు అనుకోండి. మీ పని కానీ, మీ యాటిట్యూడ్ కానీ, మీ స్కిల్స్ కానీ ఆ కంపెనీకి నచ్చినాయి అనుకోండి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని వేరే ఇంటర్వ్యూలు, టెస్టులు ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా మీరు ఈ 6 months చేయండి, జనవరి నుంచి మళ్ళీ మీరు జాయిన్ అయిపోండి అని చెప్తారు, మీకు ఉద్యోగాన్ని తీసేసుకుంటారు. అదే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఇంత పెద్ద అడ్వాంటేజ్ అనేది కేవలం ఇంటర్న్షిప్ ద్వారానే వస్తుంది. మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా ప్లేస్మెంట్స్ కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతూ ఆప్టిట్యూడ్ టెస్ట్లని, గ్రూప్ డిస్కషన్లని, టెక్నికల్ రౌండ్లని, HR రౌండ్లని ఇట్లా టెన్షన్ పడుతుంటారు. కానీ మీ చేతిలో ఇప్పటికిప్పుడు ఒక టాప్ కంపెనీ జాబ్ ఆఫర్ ఉంటుంది. చిన్నదైనా సరే జాయిన్ అవ్వండి. ముందు జాయిన్ అయ్యి 1 సంవత్సరం చేస్తే 2వ సంవత్సరం ఇంకో దాంట్లోకి జంప్ అవడానికి అవకాశం ఉంది. మా రిలేటివ్స్లో చాలామంది ఇలా చేశారు కూడా. ఇప్పుడు వాళ్ళు 1 year 2 yearsలోనే ఏమో 2 లక్షలకి వెళ్ళిపోయారు. అట్లా ఉంటుంది. అంటే నెలకు 2 లక్షలకి. ఇంటర్న్షిప్ అనేది కంపెనీకి ఒక 3 నుంచి 6 నెలలు లాంగ్ ఇంటర్వ్యూ లాంటిది. ఈ టైంలో వాళ్ళు మీ మార్కులుగా చూసేది మీ పనిని చూస్తారు. వాళ్ళు ఎంత త్వరగా నేర్చుకుంటున్నారు, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తున్నారు, టీంతో ఎలా కలిసి పనిచేస్తున్నారు, ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తారు. వాళ్ళు వాళ్ళ నమ్మకాన్ని మీరు కానీ గెలుచుకున్నారంటే, వాళ్ళు కొత్త వ్యక్తిని ఎతికి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇదంతా టైము వేస్ట్, ఖర్చు కంపెనీకి ఇదంతా కూడా ఆదా అవుతుంది. కాబట్టి మిమ్మల్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా టాప్ టెక్ కన్సల్టింగ్ ఫైనాన్స్ కంపెనీలు అయితే తమ ఫ్రెషర్స్ నియామకాలు ఎక్కువ మంది ఈ PPOల ద్వారానే భర్తీ చేసుకుంటున్నాయట. అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ద్వారా అన్నమాట. కొన్ని టాప్ కంపెనీలు ఇట్లనే సెలెక్ట్ చేసుకొని వాళ్ళని 50 నుంచి 70% ఇట్లా ఇంటర్నల్ నుంచి తీసేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంటర్న్షిప్ ఇచ్చి అట్లా 50% మందిని 70% మందిని కూడా తీసుకుంటున్నాయి. 100% ఓపెన్ అయినాయి. అందువల్ల ఇంటర్న్షిప్ అనేది కేవలం అనుభవానికి మాత్రమే కాదు, మీ డ్రీమ్ జాబ్కి ఒక గ్యారంటీ టికెట్ లాంటిది. అది గుర్తుపెట్టుకోండి. ఇక సరైన ఇంటర్న్షిప్ని ఎలా పట్టాలి మీకంటే, ఇప్పటికీ మీకు ఇంటర్న్షిప్ అసలు పవర్ ఏంటో అర్థమై ఉంటుంది నాకు తెలిసి. కానీ ఇలాంటి మంచి ఇంటర్న్షిప్ ఎలా వెతకాలి అనేది మీ ప్రశ్న. మీరు ఎవరు కంగారు పడద్దు. దానికి కూడా నేను సింపుల్ మార్గాలు కొన్ని ఉన్నాయి చెప్తాను నేను. ఏంటంటే AICTE ఇంటర్న్షిప్ పోర్టల్ ఉంది. భారత ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం స్టూడెంట్స్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఈ పోర్టల్ రన్ చేస్తుంది. ఏఐసిటి అప్రూవ్డ్ కాలేజీల స్టూడెంట్స్ ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఐటీ కానీ, ఇంజనీరింగ్ కానీ, మేనేజ్మెంట్ కానీ ఇలాంటి కంపెనీల్లో రంగాల్లో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కంపెనీల నుండి వేల కొద్ది అవకాశాలు ఇక్కడ ఉంటాయన్నమాట. వీటిలో కొన్నింటికి స్టైఫండ్ ఉంటుంది, కొన్నింటికి లేకపోవచ్చు కూడా. కానీ ఇక్కడ దొరికేటువంటి ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా వాల్యుబుల్ అనమాట. కొన్ని ప్రోగ్రామ్స్ పూర్తి చేస్తే ఏఐసిటి గుర్తింపుతో సర్టిఫికేట్ కూడా మీకు వస్తుంది. ఇక రెండోది వచ్చేసరికి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇంటర్న్షాలా, లింక్డ్ఇన్, అన్స్టాప్ ఇలాంటి వెబ్సైట్లు. ఇంటర్న్షిప్ల వేటలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇవి. మీరు మీ స్కిల్స్, ఇంట్రెస్ట్ని బట్టి ఫిల్టర్ చేసి మీకు నచ్చినటువంటి కంపెనీలకి అప్లై చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. ముఖ్యంగా లింక్డ్ఇన్లో అయితే మీ ప్రొఫైల్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకొని కంపెనీలతో, రిక్రూట్లతో కనెక్ట్ అవ్వడం కూడా చాలా హెల్ప్ అయితే అవుతుంది. మూడోది వచ్చేసరికి కంపెనీ కెరీర్ పేజీలు. గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, టీసీఎస్ కానీ, రిలయన్స్ కానీ ఇలాంటి ప్రతి పెద్ద కంపెనీ కూడా వాళ్ళ వెబ్సైట్లో కెరీర్స్ అని కానీ లేదా జాబ్స్ అనే ఒక సెక్షన్ ఒకటి ఉంటుంది. అక్కడ వాళ్ళు ఇంటర్న్షిప్ ఓపెనింగ్స్ గురించి పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను అనేది అదే, సమ్మర్ ఓపెనింగ్స్ ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంటాయి. మీకు ఏదైనా డ్రీమ్ కంపెనీ ఉంటే డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి ఇప్పటి నుంచే మీరు. ఫోర్త్ వన్, నెట్వర్కింగ్. మీ కాలేజీల సీనియర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ లేదా మీకు తెలిసినటువంటి ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళతో కూడా మాట్లాడుతుండండి. మీ దాంట్లో ఏమైనా ఇంటర్న్షిప్లు ఓపెన్ ఉన్నాయని. వాళ్ళ ద్వారా మీకు తెలియనటువంటి మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఒక మంచి రిఫరల్ మీ అప్లికేషన్ని 100 మంది మధ్యలో టాప్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కేవలం సర్టిఫికెట్ కోసం కాకుండా నిజంగా నేర్చుకోవాలనే ఆసక్తితో మాత్రమే ఇంటర్న్షిప్లో జాయిన్ అవ్వండి. మీ రెజ్యూమ్ని ఆ జాబ్ రోల్కు తగ్గట్టుగా మార్చి పంపండి. మరి మీరు ఏ డ్రీమ్ కంపెనీలో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్స్లో చెప్పండి. ఎవరి డ్రీమ్స్ ఏంటో ఎంత పెద్దవి అనేది నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చూసింది ఒక ఇంటర్న్షిప్ యొక్క అసలు స్వరూపం. ఇది మీ రెజ్యూమ్లో ఒక లైన్ కాదు, మీ కెరీర్కి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ఇది మీకు పుస్తకాల్లో దొరకనటువంటి ప్రాక్టికల్ స్కిల్స్ ఇస్తుంది. మీకు ఆర్థికంగా నిలబడడానికి డబ్బును కూడా అందిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఇది టాప్ కంపెనీలలోకి డైరెక్ట్ ఎంట్రీ డోర్ అనేది ఇస్తుంది పీపీఓ ద్వారా. తర్వాత అందువల్ల మీరు నెక్స్ట్ టైం ఎవరైనా సరే ఇంటర్న్షిప్ టైం వేస్ట్ అంటే మాత్రం వాళ్ళతో వాదన పెట్టుకోకండి అనవసరంగా. జస్ట్ ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఇంటర్న్షిప్ని ఒక భారంలా కాకుండా మీ భవిష్యత్తుకి ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా భావించండి. మీ టైంని, మీ శక్తిని సరైన ఇంటర్న్షిప్కి కేటాయిస్తే ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక లైఫ్ లాంగ్ అద్భుతమైనటువంటి రిటర్న్స్ అయితే మీకు ఇస్తుంది. ఈ ఒక్క ఇంటర్న్షిప్ అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇది నిజం. మరి ఆ ఫస్ట్ స్టెప్ వేయడానికి మీరు అంతా రెడీగా ఉన్నారా? ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయిందని భావిస్తే మాత్రం దయచేసి అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మీలాగే మీ ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నవాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి అవసరమైతే డీపీ కూడా పెట్టుకోండి. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి కానీ, మిగతా స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఇంటర్న్షిప్లు చేస్తే మంచిది, వాళ్ళకి అందరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ కెరీర్ గైడెన్స్ కోసం అని చెప్పేసి మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.